absolute cracking little car. For me, it's just an all-rounder. Really, because it's the best value for money that we... I actually didn't even have a test drive, and this is probably one of the best. టెస్ట్ డ్రైవ్ చేయకుండానే వెహికల్ కొనటం హ్యూండై, నిసాన్, ఫోర్డ్, BMW, కియా నుంచి వచ్చే 7-సీటర్ ఎస్యూవీని కాదని మహీంద్రా నుంచి వచ్చే XUV 700 అండ్ స్కార్పియోని ప్రిఫర్ చేయటం. అంతేకాకుండా ఆస్ట్రేలియన్ క్యాప్లో 0 స్టార్ తెచ్చుకున్న స్కార్పియోన్ ఆస్ట్రేలియన్స్కి ఇంత బాగా నచ్చటం. హౌ? అసలు ఏం జరుగుతుంది? ఆస్ట్రేలియన్స్కి మహీంద్రా మీద ఇంత నమ్మకం ఏంటి? అండ్ వై ఆస్ట్రేలియన్స్ ఆర్ విల్లింగ్ టు బై మహీంద్రా వెహికల్స్? లెట్స్ ఫైండ్ అవుట్. నేను మీ భరత్, వెల్కమ్ టు రోడ్ ట్రైబ్. 1945లో వరల్డ్ వార్ 2 అయిపోయాక జేసీ మహీంద్రా, కేసీ మహీంద్రా, మాలిక్ గులాం మొహమ్మద్ ఈ ముగ్గురు కలిసి పంజాబ్ లుధియానాలో కంపెనీ స్టార్ట్ చేశారు. దాని పేరే మహీంద్రా అండ్ మొహమ్మద్. ఈ కంపెనీని స్టార్టింగ్లో ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీగా స్టార్ట్ చేశారు. లేటర్ ఆన్ ఇండియా పాకిస్తాన్ పార్టిషన్తో మాలిక్ గులాం మొహమ్మద్ ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోవడం వల్ల అప్పటి నుంచి ఈ కంపెనీ పేరు మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. స్టీల్ బిజినెస్లో సక్సెస్ రావడంతో స్లోగా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లోకి అడుగుపెట్టారు. అమెరికన్ బ్రాండ్ అయిన విల్లీస్ దగ్గర నుంచి జీప్స్ కాంట్రాక్ట్ని తీసుకొని జీప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు వీళ్ళు. అయితే వీళ్ళు ముందుగా జీప్స్ని SKU యూనిట్స్లో అమ్మేవారు. SKU స్టాండ్స్ ఫర్ సెమీ నాక్డౌన్ యూనిట్. స్లోగా 1968లో ఎక్స్పోర్ట్ డివిజన్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం వాళ్ళ వెహికల్స్ని ఫారెన్ కంపెనీస్కి ఎక్స్పోర్ట్ చేసేవారు. అప్పుడు మహీంద్రా మెయిన్గా యూటిలిటీ వెహికల్స్ మీదే ఫోకస్ పెట్టడం వల్ల జీప్స్ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేసేవారు వీరు. 1990లో మహీంద్రా యాజ్ ఆటోమొబైల్ బ్రాండ్ ఆస్ట్రేలియాలో లాంచ్ అయ్యి CJ3B జీప్ని ఆస్ట్రేలియాకి 2 వేరియంట్స్లో ఎక్స్పోర్ట్ చేసేవారు. వన్ ఈజ్ స్టాక్మ్యాన్ అగ్రికల్చర్ కోసం అండ్ సెకండ్ వన్ ఈజ్ బుషర్ రేంజ్ కొంచెం మోస్ట్ అడ్వాన్స్ ఆపరేషన్స్ కోసం యూజ్ చేసేవారు. అయితే ప్యాసింజర్ వెహికల్స్ లైక్ పికప్, XUV 500, 700, స్కార్పియోని తర్వాత లాంచ్ చేయడం జరిగింది. దే ఫేస్డ్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ లాంచింగ్ దీస్ వెహికల్స్. అయితే దీని గురించి ఇంకొంచెం సేపట్లో మాట్లాడుకుందాం. రీసెంట్ ఇయర్స్లో ఆస్ట్రేలియాలో మోస్ట్ సెల్లింగ్ వెహికల్స్ చూసుకుంటే టొయోటో హైలక్స్, ఫోర్డ్ రేంజర్, టొయోటో RAV4 అండ్ ఫోర్డ్ ఎవరెస్ట్ ఇవన్నీ SUV అండ్ UT కేటగిరీస్ కిందకే వస్తాయి. బై ద వే UTs అంటే పికప్ వెహికల్స్ అని అర్థం. ఆస్ట్రేలియాలో UTs అని అంటారు. బట్ వై ఓన్లీ SUVs అండ్ UTs? వై నాట్ సెడాన్స్ ఆర్ హ్యాచ్ బ్యాక్స్? ఆస్ట్రేలియా హ్యాస్ 7.7 కిలోమీటర్ స్క్వేర్ ల్యాండ్ ఏరియా. తిప్పి కొడితే దీంట్లో అర్బనైజ్డ్ ల్యాండ్ 0.5% కూడా ఉండదు. మోస్ట్లీ డెజర్ట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, బీచెస్ తో కవర్ అయ్యి ఉంటుంది. సో ఆస్ట్రేలియాలో తిరగాలంటే మ్యాక్స్ SUVs కానీ UTs కానీ కంపల్సరీ. అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఎక్కువ కాబట్టి UTs తప్పనిసరి. అండ్ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నామంటే ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, 100 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నామని అర్థం. సో UTs అవసరం చాలా ఉంటుంది. చిన్న వెహికల్స్ కొనాలి, పార్కింగ్ లేదనేది కాదు. అండ్ అలాగే ఫ్యూల్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ. అండ్ ఇక్కడ UTs కొంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఆస్ట్రేలియాలో. వీకెండ్ ట్రిప్స్, క్యారవాన్ లో క్యాంపింగ్ ఇలాంటి పనులన్నిటికీ ఒక మంచి పవర్ఫుల్ SUV ఆర్ UT ఉండాల్సిందే. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఆస్ట్రేలియన్స్ ఎక్కువగా UTs అండ్ SUVs నే ప్రిఫర్ చేసేవారు. ఈ క్రేజ్ ని గమనించిన మహీంద్రా అప్పటి వరకు ఓన్లీ యూటిలిటీ వెహికల్స్ ఎక్స్పోర్ట్ చేసేది. బట్ ఇప్పుడు మహీంద్రా పికప్ అనే ఒక UTని అకార్డింగ్ టు ఆస్ట్రేలియన్ కండిషన్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 2007లో టయాన్ మోటార్ గ్రూప్ తో కొలాబరేట్ అయ్యి ఆస్ట్రేలియాలో లాంచ్ చేశారు. అయితే ఈ లాంచ్ కూడా అంత ఈజీగా ఏమి జరగలేదు. బిఫోర్ లాంచింగ్ మహీంద్రా పికప్ UT, మహీంద్రా ఆస్ట్రేలియాలో 1966 నుంచి ఆపరేషన్లో ఉన్న ఒక ఆటోమొబైల్ డీలర్షిప్ నెట్వర్క్ ని రీచ్ అవుట్ అయ్యింది. దాని పేరే టయాన్ మోటార్ గ్రూప్. దాని ఫౌండరే మైకిల్ టయాన్. అయితే మైకిల్ కి ఇండియన్ వెహికల్ స్టాండర్డ్స్ మీద అంత నమ్మకం లేదు. సో తను ఒక అసిస్టెంట్ ని ఇండియాలో ఉన్న మహీంద్రా పికప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి పంపి ఆ వెహికల్ యొక్క స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ తెలుసుకోమన్నాడు. ఇలా ఆ అసిస్టెంట్ ఆ ప్లాంట్ లో 4 to 5 months గడిపి మైకిల్ కి ఒక మంచి పాజిటివ్ రిపోర్టే ఇచ్చాడు. ఇక ఫస్ట్ ఒక 25 పికప్స్ ని ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేయించుకొని అక్కడున్న ఫార్మర్స్ అండ్ SUV అండ్ UT ఓనర్స్ తో టెస్ట్ చేయించి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తెలుసుకున్నాడు. అయితే చాలా మందికి ఈ వెహికల్ నచ్చడంతో అడ్వాన్స్ గా బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇలా మహీంద్రా పికప్ షార్ట్ టర్మ్ లోనే మంచి పాపులారిటీ తెచ్చుకుంది. డ్యూ టు ఇట్స్ రోబస్ట్ బిల్డ్, లెస్ టెక్నాలజీ, 2 వేరియంట్స్, 2-wheel drive అండ్ 4-wheel drive, గుడ్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ అండ్ ఇంపార్టెంట్ అఫోర్డబుల్ ప్రైస్. ఈ వెహికల్ యొక్క ప్రైస్ ఫోర్డ్ రేంజర్, హైలక్స్, RAV4 కంటే తక్కువ కావడంతో ఆస్ట్రేలియన్స్ కి బాగా నచ్చేసింది. కానీ ఈ పాపులారిటీతో మహీంద్రా ఇంకొన్ని వెహికల్స్ ఆస్ట్రేలియాలో లాంచ్ చేయడానికి ధైర్యం సరిపోలేదు. బికాస్ ఆఫ్ దీస్ 2 reasons.
బ్రాండ్ రికగ్నైజేషన్ అండ్ క్వాలిటీ ఇష్యూస్, 1 డీలర్షిప్ నెట్వర్క్. వీటిని కవర్ చేసుకోవడానికి మహీంద్రా 2012లో XUV 500ని ఆస్ట్రేలియాలో లాంచ్ చేశారు, విచ్ ఇస్ మోస్ట్ అఫోర్డబుల్ 7-సీటర్ SUV ఇన్ ఆస్ట్రేలియా విత్ 2 వేరియంట్స్, 2-wheel drive అండ్ 4-wheel drive AA8 వర్షన్. అండ్ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికి ఫార్మర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన మాథ్యూ హేడెన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకున్నారు. అయితే ఈయన కొన్ని ఇయర్స్ తర్వాత ఇండిపెండెంట్ బోర్డ్ డైరెక్టర్ ఆఫ్ మహీంద్రా ఆటోమొబైల్ ఆస్ట్రేలియాగా ఛార్జ్ కూడా తీసుకున్నాడు. ప్రతి యాడ్స్, లాంచెస్, డెలివరీలో ఇన్వాల్వ్ అయ్యి మహీంద్రాని ఆస్ట్రేలియాలో రిగ్రెస్ గా ప్రమోట్ చేశారు. ఈవెన్ ఇండియాలో లాంచ్ అయిన మహీంద్రా వెహికల్స్ ని ఇండియాకి వచ్చి టెస్ట్ చేసి ఆ వెహికల్ యొక్క క్యాపబిలిటీస్ ని ఆస్ట్రేలియన్ పీపుల్స్ కి చెప్పేవాడు. ఇలా మహీంద్రా ఆస్ట్రేలియాలో వాళ్ళ బ్రాండ్ ప్రెజెన్స్ ని అండ్ స్లోగా క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకుంది. ఇదంతా బానే ఉందన్న టైంలోనే ఇంకొక ప్రాబ్లం, డీలర్షిప్ నెట్వర్క్. 2007లో మహీంద్రాకి ఓన్లీ ఒకటే డీలర్షిప్ నెట్వర్క్ ఉండేది, నారోవైన్, న్యూ సౌత్ వేగస్ లో. 2011 వరకు 25 డీలర్షిప్స్ నెట్వర్క్ అండ్ 2016 వరకు 36 డీలర్షిప్స్ అండ్ 2025 వరకు 70 కంటే ఎక్కువగా డీలర్షిప్ నెట్వర్క్స్ తో వాళ్ళ ప్రెజెన్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంది. లేటర్ ఆన్ June 16, 2023లో XUV 700, AX7 అండ్ AX7L వర్షన్స్ ని అండ్ స్కార్పియో N 4x4 వర్షన్స్ ని ఆస్ట్రేలియాలో లాంచ్ చేశారు, విచ్ ఇస్ క్వైట్ పాపులర్ నౌ. థార్ కూడా లాంచ్ చేద్దాం అనుకున్నారు, కానీ జీప్ లాసూట్ వేయడం వల్ల థార్ లాంచ్ ఆగిపోయింది. ఎందుకంటారా? థార్ డిజైన్ అండ్ జీప్ డిజైన్ ఇంచుమించు సేమ్ గా ఉంటుందని జీప్ వాళ్ళ మీద ఒక కేసు వేసింది. సో దానివల్ల లాంచ్ ఆగిపోయింది. ఇలా ఇప్పటి వరకు అయితే మహీంద్రా పికప్, XUV 500, 700 అండ్ స్కార్పియో ని ఆస్ట్రేలియాలో ఎక్స్పోర్ట్ చేయిస్తున్నారు అండ్ హ్యావ్ ప్లాన్స్ టు లాంచ్ XUV 9e అండ్ BE6 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్సో. ఇలా స్లోగా మహీంద్రా డే బై డే గ్రో అవుతూ ఆస్ట్రేలియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో వాళ్ళ ప్లేస్ ని సంపాదించుకుంటుంది. అలాగే అక్కడ స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ని స్పాన్సర్ చేయటం అండ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ని కండక్ట్ చేసి మహీంద్రా వెహికల్స్ యొక్క క్యాపబిలిటీస్ ని షోకేస్ చేస్తూ వస్తుంది. ఇలా ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో మంచి 4x4 అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ప్రీమియం SUVs ని ఆస్ట్రేలియాలో లాంచ్ చేసి ఆస్ట్రేలియన్ పీపుల్స్ యొక్క ట్రస్ట్ ని గెలుచుకుంటుంది. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. అండ్ మహీంద్రాలో మీకు ఇష్టమైన వెహికల్ ఏంటి అండ్ వై? ప్లీజ్ కమెంట్ ఇట్ బిలో. థ్యాంక్ యూ.